మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సరైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేగా మన కొండారి సత్యానందరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మనకు తెలిసినంత వరకు సంక్రాంతి అనగానే వివిధ రకాలైనటువంటి క్రీడల గురించి మాట్లాడతారు. ఇక్కడ మాత్రం నిజంగా యువతకు ఉపయోగపడేది, మనసుకి ఆహ్లాదం కలిగించేది, దేహదారుఢ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంతమంది ఈత పోటీల్లో పాల్గొనటం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొనటం, వయసు తారతమ్యం లేకుండా వృద్ధులు కూడా వచ్చి పాల్గొనడం చూస్తే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సమాజం ఏ రకంగా స్పందిస్తుందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండా కూడా రకరకాల కార్యక్రమాలు పెట్టారు. పడవ పందాలు కానీ, రంగబల్లులు కానీ, అదేవిధంగా పతంగుల పండుగ కానీ, ఇవన్నీ కూడా ఆ పోటీలను కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి సంబరాల్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, వారికి సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, పర్యాటక రంగంగా కూడా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ చెప్తారు కోనసీమ అందాలకు నెలవు అనేటువంటి మాట, ప్రకృతి రమణీయతకు ఇది ఆలవాలంగా ఉంటుందనేటువంటి మాట చెప్తారు. కానీ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏనాడు కూడా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేటువంటి మాట. దాంతోపాటు కొత్త టూరిజం పాలసీ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మనకి టూరిజంని కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ కోనసీమకు వచ్చేటువంటి సందర్శకులు ఎవరైతే ఉంటారో వారు ఒకరోజు పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళు 2-3 రోజులు ఉండే విధంగా ఏ రకమైన సదుపాయాలు కల్పించాలి. అందులో భాగంగానే ఒక పక్కన ఇక్కడ టెంపుల్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం ఇలాంటివి ఏర్పరచుకుంటూనే దాంతోపాటు కొన్ని రిసార్ట్స్ నిర్మించాలని, అదేవిధంగా హోమ్ స్టే అనేటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి మూమెంటం వస్తున్నటువంటి అంశం. హోమ్ స్టేకి నిజమైనటువంటి ఆలవాలంగా ఉండగలిగేది కోనసీమ ప్రాంతం. ఇక్కడ చాలా మండువా లోగిళ్ళు ఉంటాయి. ఆ మండువా లోగిల్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి ఆ లోగిళ్లలో ఉండి అక్కడ ఒక 2 రోజులు గడిపి చుట్టూ ఉన్నటువంటి సౌందర్యాన్ని గమనించి మనసును ఆహ్లాదపరుచుకుని బయటికి వెళ్లే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ హోమ్ స్టే మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో కోనసీమని ఒక హబ్గా, పర్యాటక హబ్గా తయారు చేయడానికి, ఒక యాంకర్ హబ్గా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి ముందుగా ఒక నాంది పలికినటువంటి ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు. చాలా గొప్పగా ఈనాడు ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ మహేష్ కుమార్ గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. వారు ఇక్కడ ఈ కార్యక్రమం చేద్దామని అంటే వెంటనే చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి పెట్టండి, ప్రభుత్వ పరం కూడా సహకరిస్తామని మన ఆర్డీఓ గారు, శ్రీకర్ గారు, ఇంకా వివిధ శాఖల అధికారులు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈనాడు తగిన ఏర్పాట్లన్నీ చేసి నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఇందులో పాల్గొని విజయవంతాన్ని కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆత్రేయపురానికి ఈనాడు ఒక కొత్త రూపురేఖలు, ఎందుకంటే ఆత్రేయపురం పూతరేకకి గొప్ప పేరు ఉంది, మనకి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆత్రేయపురం పూతరేకలు కానివ్వండి, లేదా ఈ యొక్క టూరిజం కింద ఈ పడవల పోటీలన్నీ కూడా ఒక సింబాలిక్గా ఆత్రేయపురం అనేటప్పటికీ ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం, అదేవిధంగా టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఈ ప్రాంతం అంటే సుందరమైన ప్రాంతం, పచ్చడైన ప్రాంతం, పుష్కలంగా కాలువలు, మెయిన్ కెనాల్, సెంట్రల్ డెల్టాకు నీరు అందించే మెయిన్ కెనాల్ ఉంది. ఇక్కడ ఈ లొల్ల లాకులు ఉన్నాయి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక టూరిజం హబ్గా మార్చాలి. ఈ ఆత్రేయపురంలో ఉన్న ఈ కుటీర పరిశ్రమలైన పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్రలు లాంటి వాటికి ప్రోత్సాహంతో పాటు పర్యాటకులు కూడా, ఆధ్యాత్మిక పర్యాటకులు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ పర్యాటకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు పిల్లలతోటి, కుటుంబ సభ్యులతో గడిపే విధంగా తగిన ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఒక టెంపుల్ టూరిజం, ఒక ఎకో టూరిజం, ఈ యొక్క ప్రాంతాన్ని ఒక టూరిస్టు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తగిన అవకాశాలన్నీ కూడా పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో దానికి నాందిగా ఈనాడు ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ పోటీలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇది నాంది, ఇది కొనసాగుతుంది.
ఈ విధమైన పోటీలు కానీ ఈ విధమైన ఏర్పాట్లు కానీ పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధికి వచ్చే భక్తులకు కూడా తగినన్ని పర్యాటక కార్యక్రమాలు ఇక్కడ ఉండే విధంగా అన్ని విధాలా ఆలోచించి ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని ఆత్రేయపురం గ్రామాన్ని ఒక పర్యాటక హబ్గా తీర్చిదిద్దడానికి ఆలోచన చేసి కార్యరూపం దాలుస్తామని కూడా తెలియజేసుకుంటూ చక్కగా ఈనాడు ఏర్పాట్లు చేసినటువంటి అధికార యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, వివిధ శాఖల అధికారుల్ని, అదేవిధంగా మా యొక్క ప్రజాప్రతినిధుల్ని, ఎన్డీఏ కూటమి నాయకులు కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజులు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవాళ రేపట్లో చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన వారు ఇంచుమించుగా ఒక 500 మంది ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఈతలో పాలు పంచుకునే వాళ్ళు కానీ, పడవల పోటీల్లో పాలు పంచుకునే వారు కానీ, లేదా వివిధ రకాల పోటీల్లో పాలు పంచుకునే అందరూ రావడం జరిగింది. ఒక 500 మంది బయట ప్రాంతాల నుంచి చిన్న పిల్లలు, ఇప్పుడే చూసాం 7 సంవత్సరాల బాలుడు 1 కిలోమీటరు గుంటూరు చెందినటువంటి అబ్బాయి శ్రీ సాయి 1 కిలోమీటరు ఈత పోటీల్లో పాలు పంచుకోవడానికి ముందే మేము చూడటం జరిగింది. ఈ విధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి దీనివల్ల ప్రజల్లో ఒక విధమైన సంస్కృతి సాంప్రదాయాలు విరసిల్లటమే కాకుండా వారిలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక క్రీడా స్ఫూర్తి, అది ఈత పోటీల్లో కానివ్వండి, బోటు పోటీల్లో కానివ్వండి, రంగోలీ పోటీల్లో కానివ్వండి, పతంగుల పోటీల్లో కూడా పిల్లల యొక్క ఏకాగ్రతను పెంచడం కోసం కూడా ఎంతో అది దోహదపడుతుంది. అన్ని రకాల పిల్లలు ఈ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఉపయోగపడే రీతిలో, ఈ ప్రాంత ప్రజలు కనువిందు చేసే రీతిలో ఏనాడు చూడని విధంగా, కని విని ఎరగని విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారు మహేష్ గారు సహకరించడమే కాకుండా ఇంకా చాలామంది దాతలు కూడా వారి సహాయ సహకారాలు అందించారు. వారందరి సహాయ సహకారాలతోటి ఇది నాంది ఇంకా కొనసాగింపు ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతానికి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వారందరికీ కూడా పూర్తి ఆతిథ్యం ఇచ్చి వారిని గౌరవించి ఈ యొక్క పోటీలన్నీ కూడా విజయవంతం అయ్యేలాగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. పాత్రికేయ మిత్రులను కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే సగం పని మీదే, సగం పనికి స్థానికంగా ఉన్నవారు చూస్తే పాత్రికేయులుగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మీరు ప్రపంచానికి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఒక ఆత్రేయపురం గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం గ్రామం, లొల్లలాకులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేలాగా ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఒక పర్యాటకంగా ఆకర్షించేలాగా మీ వంతు సహాయ సహకారాలు కూడా అందివ్వాలని మీడియా మిత్రుల్ని, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ ఉన్నాను.